ఇప్పుడు ఇప్పుడు దొంగసారాయి దాంట్లో సురేంద్ర నాయుడు అనేవాడు తంబాలపల్లిలో పట్టుకున్నాడు. ఇప్పుడు వాడు ఎన్నోసారి అంతకుముందు కూడా బలిజోలను చంపాడు వాడు 2014 ముందు. జైల్లో పోయి క్షమాపక్ష మీద బయటకు వచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు చీప్ లిక్కర్ దాంట్లో దొరికాడు. అంటే వాడు అంటే సురేంద్ర నాయుడు అంటే ఏంది, కమ సామాజిక వర్గం అంటే వాడు ధైర్యం అదేగా. మా పార్టీ మా ప్రభుత్వం మేము బయటపడతాం, మమ్మల్ని ఏం కాదని ధైర్యమేగా. ఇది ఎక్కడ దుర్మార్గం అండి? పార్టీ పెద్దలు చెప్పుకునే పని లేదా కింద వాళ్ళకి? వాళ్ళ సామాజిక వర్గానికి కింద ఉన్న పార్టీ వాళ్ళు చెప్పుకునే పని లేదా? ఇది అందరూ ఓట్లు వేస్తే గెలిచిందిరా, మన ఒక్కరిది కాదురా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండిరా అని. ఓకే రాము గారు, మరొక అంశం, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్మెంట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్నాయి ట్రోల్స్ ఏముందండి? మరి జనం అంతా ఈ కాపు సామాజిక వర్గం ఎవరు ఎందుకు వేశారు ఓట్లు? కాపు కులం మీరు పెద్దన్న పాత్ర పోషించండి, నన్ను నమ్మండి, నాకు వ్యూహం ఉంది, నన్ను నమ్మండి, ఈ ఒక్కసారి నా మాట వినండి అని చెప్పే కదా ఆయన ఓట్లు ఇచ్చింది వాళ్ళకి. ఓకే, మరి మొన్న ఎలక్షన్స్ దాకా జగన్మోహన్ రెడ్డితో రోజు గొడవలు పడింది ఎవరు? మేము కదా గొడవలు. కొంత గొడవలు పడింది ఎవరు? ఇవన్నీ ఎవరి కోసం పడ్డా? పవన్ కళ్యాణ్ చెప్తే చేశాము ఇవన్నీ. మరి అతను సామాజిక వర్గం సంబంధించిన వాడికి ఇంత దుర్మార్గం జరిగినప్పుడు అంటే వాళ్ళ పార్టీలో ఎవరికి తెలియదా? వాళ్ళ పార్టీలో ఎవరికి తెలియకుండా ఉందా ఈ విషయం? నాకు అర్థం కావట్లా. ఇక్కడ నుంచి పార్టీ పెద్దలకి పైన ఫోన్ చేసి చెప్పుకోరా ఇలా జరిగింది, ఇన్సిడెంట్ జరిగిందని? నువ్వు రావద్దు, చెయ్యొద్దు, కనీసం సీఎం తోనో ఎవరొకరితో మాట్లాడుకోవటం, వాళ్ళకి అసలు వైద్యం ఏం జరుగుతుంది, వాళ్ళ కుటుంబం పరిస్థితి, కేసు ఏమైనా చూసే పని లేదా? ఆ రోజు పోలీసు వాళ్ళకి దండం పెట్టాలండి ఈ విషయంలో. పోలీసు వాళ్ళు ఎన్ని ఒత్తిళ్లు చేసినా కూడా వాళ్ళు లొంగకుండా, ఏమంటే గతంలో వీళ్ళ గొడవలు ఉన్నాయి, వీళ్ళు కేసులు పెట్టుకున్నారు, ఇతరు మమ్మల్ని సంపాదన చూస్తున్నాడని ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా కంప్లైంట్ పెట్టున్నారు. దీన్ని మేము యాక్సిడెంట్ కింద ఎలా చూపించగలుగుతామండి? మా ఉద్యోగాలు పోతాయని వాళ్ళు నిజాయితీగా కేసు కట్టి వాళ్ళు లోపలేశారు. ఆ కేసు ఎంతవరకు నిలబడుతుందో చెప్పలేము, వాళ్ళ ప్రభుత్వాలు కదా.